నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము అందరూ కూడా తీసినట్లయితే ఎదురున్న సండే స్కూల్ పిల్లలు కూడా తీయండి. ఇటు చూస్తూ తీయండి. పిల్లలు కాదు, వాక్యం తీయండి. యెషయా గ్రంథము 60 అధ్యాయం 21వ వచనం చదువు ఒకసారి. నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించు. దేవునికి స్తోత్రం. ఆయన నాటిన కొమ్మగాను. మనందరూ ఎవరు నాటారండి? దేవుడే నాటారు. ఎవరన్నా మొక్కలు నాటారా చిన్నప్పటి నుంచి? నాటలేదా? మనందరం కూడా మొక్కలు నాటుతాం. ఆ మొక్క ఎదిగి ఫలిస్తేనే కదా మనం సంతోషపడతాం. అంతేగాని మొక్క ఎదిగిన తర్వాత అది ఫలించకుండా ఉంటే మనం సంతోషపడతామండి. దేవుడు కూడా మనం ఫలిస్తేనే ఆయన సంతోషపడతాడు. థామస్ గారని ఒక ఆయన మొక్కలు నాటేవారటండి. అందరు మొక్కలు నాటుతుంటే థామస్ గారిని అందరూ కూడా అప్పుడు మైండ్ పిచ్చి థామస్ గారు అనేవారంట. ఏంటి అంతమాను మొక్కలు నాటి పనే అనేవారంట. అది కొంతకాలానికి దేశంలోనే ఒక చారిత్రకమైన దేశంగా మారింది. ఆ ఊరు, ఆ ప్రాంతం ఏంటంటే ఊటీ. ఊటీ అంటే అందరికీ తెలుసు కదండి. చాలా లక్షల మంది ఈ వేసవికాలంలో ఊటీ వెళ్తారు. ఎందుకంటే ఆయన నాటిన చెట్లు తీరుకు చూస్తుంటే అక్కడ ఆశ్చర్యం కలిగేలా ఉంటుందండి. ఎలా ఉంటుందండి? ఆశ్చర్యకరంగా ఉంటుందండి. కొన్ని వేల అంటే మొక్కల గురించి మీకు ఎన్ని సందర్భంలో చెప్పానంటే, ఆ మొక్క ఎదిగి మరి ఈరోజు అలా చెప్పుకోగలుగుతారంటే ఆనాడు నాటబట్టే కదా! అలాగే దేవుడు కూడా మనల్నందరిని ఇక్కడ నిలబెట్టాడంటే ఆయన కూడా మనం చెప్పుకునే సాధనాలకు మనందరం కూడా తయారవ్వాలి. అలాగే మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు ఆ కొమ్మల గురించి మనం నేర్చుకుందాం. దేవుడు నాటిన మరి కొమ్మలుగా మనం ఎదుర్కోగలుగుతున్నామా అనే విషయాన్ని నేర్చుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 8, 9, 10 చదువుకుందాం. అనేకులు తమ బట్టలను దారి పొరుగున పరచి కొందరు తమ పొలంలోకి నరికిన కొమ్మలను పరిచేది. అంటే ఇక్కడ కూడా మనకి ఏం కనపడుతున్నాయండి? కొమ్మలు కనపడుతున్నాయి. అంటే ఈ కొమ్మలు ఏం సూచిస్తున్నాయండి? దేవుడి ఆరాధనను సూచిస్తున్నాయి. అక్కడ 9 కూడా చదవమ్మా. మరియు ముందు వెలుచుండి వారును వెనుక వచ్చిండు వారును జయము ప్రభుపేట వచ్చేవారు స్తుతింపబడును. అక్కడ ఏం జరుగుతుందండి? ఆరాధన. ఓసన్న 11, 10 కూడా చదవమ్మా. వచ్చుచున్న తన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోత్తమైన స్థలంలో దేము అని కేకలు వేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందండి? ఓసన్న ఓసన్న జయము జయమని ఆరాధన మనకి కనిపిస్తుంది. అంటే అక్కడ ప్రకృతి కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఈ అంతరిక్షంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంది. మరి మనం మన దగ్గరికి వస్తే దేవుని స్తుతించే స్థాయి మనలో ఎంత ఉంది? దేవుణ్ణి ఆరాధించే స్థాయి మనలో ఎంత ఉంది? అసలు ఎవరో ఎలా స్తుతిస్తున్నాం? ప్రభుని ఘనపరిచే స్థాయి ఎలా ఉంటుంది మనలో? అసలు ప్రభుని మనస్ఫూర్తి కీర్తించే స్థాయి ఎవరికి ఉంటుంది? ఎవరైనా సరే పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి తెరచి చూస్తే చాలా చోట్ల ప్రతి భక్తుడు కూడా ఎంతో
ఆనందంగా ప్రభుని స్తుతించినట్టుగానే మనకి కనపడుతుంది అనేక మంది భక్తులను చూస్తే. మరి ఈ ప్రకృతే దేవుణ్ణి ఆరాధిస్తుంది. మన పితరులు ఎంతో మంది దేవుని పట్ల ఆరాధన చేసి స్తుతించారు. మరి మనం ఆరాధన పట్ల ఎందుకని వెనకబడిలో ఉంటున్నామో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఉన్న వాటిని బట్టి ప్రభువుని స్తుతించడం మర్చిపోతున్నాం చాలా చోట్ల. లేని వాటి గురించి అడుగుతున్నాం తప్ప, ఈ ఉన్న వాటి గురించి అన్నిటి గురించి కూడా మనం మర్చిపోతున్నాం. చింత. అంతేగాని దేవుడు గత జీవితంలో నీకు చిన్నప్పటి నుంచి చేసిన ఎన్నో మేళ్ళు మర్చిపోతున్నావు. కానీ లేని వాటి గురించి ఆలోచిస్తున్నాం. దేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లించలేకపోతున్నాం చాలా ప్రతి సందర్భంలో కూడా. ఈ పాస్ట్ నుంచి చూసుకొని ఇప్పుడు ఏం జరుగుతుందో చూసుకుంటున్నాం కానీ గత గత వారి నుంచి దేవుడు నన్ను ఎంత కాచి కాపాడాడన్న ఆలోచన ఉండట్లేదు. ఈ క్షణం ఈరోజు ఏది చేయకపోతుంది అది అడుగుతున్నావు కానీ వారం అంతా నన్ను కాచి కాపాడవద్దు అంటే నేను ఎప్పుడైనా ఆయన ఆరాధన చేయగలుగుతున్నావా? ఆరాధన అంటే ఏంటనుకుంటున్నారు? ఇదే. ఉన్న వాటిని బట్టి దేవుడిని ఆరాధించాలి. ఆయన మనం ఏం చేస్తున్నాడో ఎప్పుడు కూడా ఆయన ఏం చేసినది మనం గుర్తుపెట్టుకుని ఉండాలి. గుర్తుపెట్టుకుంటున్నామండి? మనకి జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువ. ఎవరేం చేసినా వెంటనే మర్చిపోతున్నాం. ఆ త్రోవలో దేవుడు ఏం చేసినా కూడా మనకి మనం మర్చిపోతున్నాం. అవునా కదండి? దేవుడు చేసి మర్చిపోతున్నాం, ఫ్రెండ్స్ సహాయం చేసినా మర్చిపోతున్నాం. మరుపు అనేది మాకు బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే లోకం వైపు ఎక్కువగా ఉంటున్నాం కాబట్టి, దేవునిలో ఉండలేకపోతున్నాం కాబట్టి, దేవుని క్రియలన్నీ కూడా మనం మర్చిపోతున్నాం. ప్రియ దేవుని సంగమా. ఎందుకంటే నువ్వు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తావో నువ్వు దేవునిలో అంత ఆనందంగా ఉంటావు. నువ్వు లోక సంబంధంగా అయినా ఉన్నావు అనుకోండి, అంత ఎక్కువగా అంత దేవునిలో ఆలోచనలుగా ఉండలేవు. ఎందుకంటే ఎప్పుడు కూడా చింత. దేవుడు ఎన్ని చేసినా కూడా ఏమంటారు, చాలా కొంతమంది అంటుంటారు చూడండి, మందిరానికి వస్తున్నాను కానీ నాకు దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, నేను ఎప్పటి నుంచి ఇలాగే ఉంటున్నాను కానీ నా కుటుంబం ఇంకా అలాగే ఉంటుంది, నాకు ఏం చేశాడు దేవుడని పాస్టర్ దగ్గరికి వచ్చి చాలామంది అంటుంటారు. కొన్ని చోట్ల మీరు చూసారు లేదు. అలాగే ఒక ఆవిడ అంటుందంటండి దైవజనుల దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను మందిరానికి వస్తున్నాను కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఏం చేస్తున్నాడని దేవుడు అని అన్నాడంట. నువ్వు అలా పక్కన ఉండమ్మా అని అందరూ ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ రమ్మని, అమ్మ నువ్వు ఒక వైట్ పేపర్ తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు నీకు దేవుడు ఎన్ని మేలు చేశాడో రాయమన్నాడు. రాసి పట్టురా అని దైవజనులు చెప్పారు. ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత కాగితం తీసుకుని మొదలుపెట్టిందంట రాత్రం. సుమారుగా దేవుడు చేసిన చిన్నప్పటి నుంచి మేలు రాసుకుని వస్తే సుమారుగా 90-95 కూర్చోడు కన్నీళ్ళు ఆగట్లేదంటండి ఆవిడ. ఏంటండి, దేవుడు చేసిన మేళ్ళన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆవిడకి ఒక్కసారిగానే ఆవిడ కన్నీళ్ళు ఆగట్లేదంటండి అసలు. ఎన్ని మేలు చేసిన దేవుడిని నేను మర్చిపోయానా, ఇలాగ అన్నానని ఆవిడ నా కన్నులు తెరుచుకుని ఓ రోదిసుకుంటూ వెంటనే దైవజనుల దగ్గరికి వెళ్ళిపోయిందండి. నా హృదయం తెరుచుకుందండి, ఆయన ఆరాధించిన ఇప్పటి నుంచి నేను మొదలు పెడతాను అక్కడే మోకరించి ఆరాధనలో. ఇంకా అటువంటి విషయాలు అటు లోక విషయాలు అనడం మానేసింది. ఇంకెప్పుడు దేవుణ్ణి ఆరాధించడంలోనే ముందు ఉంటుందట. దేవునికి స్తోత్రం. అట్టి వారిగా మనం ఉంటున్నామా? ఎప్పుడు కూడా లోక సంబంధమైనవి మన అవసరాలు మన విషయాల గురించే అన్ని అడుగుతాం కానీ దేవుడిని మనం, దేవా నన్ను కరోనా నుంచి కాపాడావు, ఎన్నో అపాయాల నుంచి కాపాడావు, ఎన్నో ప్రయాణాల నుంచి ప్రమాదాల నుంచి కాపాడావు, ఈ వారం రోజులని ఎప్పుడైనా ఆరాధన ఆ రకంగా చేసామని మనం? ఎప్పుడు కూడా మన కోరికల కోసమే ప్రార్థనలు చేస్తాం అంతే తప్ప దేవుని స్తుతించి గణపరిచే ఆరాధన ఎప్పుడైనా చేస్తాం మనం? అలాంటి ఆరాధన మనం చేయమండి. ఎందుకంటే మనకు రాదది. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయనే ఆరాధనీయుడు. స్తుతులు ఎవరికి చెందాలండి? ఆయనకే చెందాలి. ప్రభుని ఆరాధించేవాడు ప్రభునందు ఎప్పుడు కూడా ఆనందిస్తాడు. ప్రభునందు ఆరాధన చేయనివాడు ఎప్పుడు ఆనందంగా ఉండలేడు. ప్రభుని ఎప్పుడు నిరంతరం ఆరాధించేవాడు ఆనందంగా ఉంటాడు. హోసన్న అనే మాటకు అర్థం ఏంటి తెలుసా అండి? దేవా ఇప్పుడే నన్ను రక్షించు అనే అర్థం. హోసన్న అనే మాటకు అర్థం గుర్తుపెట్టుకోండి. హోసన్న అనే మాటకు దేవా ఇప్పుడే నన్ను రక్షించు అని అర్థం. మరి ఆనాడు శాస్త్రులు ఆయన ఆరాధిస్తుంటే ఆయన చాలామంది ఒప్పుకున్నారండి. అప్పుడు ఎందుకు ఆరాధిస్తున్నారు అడిగారు. నువ్వు మౌనంగా ఉన్నా ఏమన్నా సరే దేవుణ్ణి ఎప్పుడు కూడా చాలామంది దైవజనులు మనకు చెప్తూ ఉంటారు. ఒక్కోసారి సందర్భంలో మన ఆరాధనలో ఎవరు సైలెంట్గా ఉండకండి, ఆరాధనలు ఎవరు మౌనంగా ఉండకండి, ఆరాధనలు ఎవరు మౌనంగా ఉండకండి ఎందుకు చెప్తారంటే ఇప్పుడు అర్థమైంది. ఆరాధనలు ఎప్పుడు మనం
మౌనంగా ఉండకూడదంటండి. నిజంగా నువ్వు మౌనంగా ఉన్నావు చిన్నపిల్లలు తీసుకొని ఆరాధన చేయించుకుని అయినా సరే ఆయన ఆరాధన అందుకోగలడు ఆయన. ఎప్పుడు కూడా ఆరాధనలు ఎవ్వరు కూడా మౌనంగా ఉండకూడదు. దేవుని ఆరాధించడం వల్ల ఎవరికి లాభం అండి? దేవుని ఆరాధించడం వల్ల ఎవరికి లాభం? దేవుడికి లాభమా? మనకే లాభం అండి ఆయన ఆరాధించడం ద్వారా. ఆ విషయాన్ని మర్చిపోయి మనం అలా ఉంటాం. అంతరిక్షంలో ఉన్న ప్రతీది కూడా ఆయన ఆరాధిస్తుంది. మరి ఆరాధించడం వల్ల మనకి సైంటిస్టులు ఒక విషయాన్ని కనుగొన్నారటండి. ఆరాధించడం ద్వారా ఏంటంటే దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించడం ద్వారా ఏం జరుగుతుందంటే తెలుసండి, మానసిక ఒత్తిడి తగ్గుతుందంట చాలా మందికి. సైకలాజికల్‌గా చాలా మందికి కనిపెట్టి నిజంగా చూడండి. నీకు ఇంట్లో ఎన్నో బాధలతో అంతమంది అయ్యాక గుర్తొస్తుంటే అదే దేవుని మందిరానికి వస్తే ఎంత హాయిగా ఉంటదండి. ఆయనలో పూర్తిగా నిమగ్నమైపోయి ఆయన్ని ఆరాధించుకుంటే మనకి ఎంత భారం తగ్గినట్టు ఉంటదండి. ఉండదా? శాస్త్ర అది ఇప్పుడు కనిపెట్టారు గానీ, దేవుడెప్పుడో ఆరాధింస్తే నీకు అన్నీ కూడా బావుంటాయని మనకి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశారు. నువ్వు ఎంత ఎక్కువగా ఆరాధిస్తావో అంత సంతోషంగా ఉంటావు. ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు రెండవ కొమ్మ గురించి మనం నేర్చుకుందాం. ఆహ్, 80:15 వచ్చింది. కీర్తనలు 80:15. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను ఖాయము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను ఖాయము. ఇక ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారండి? ఈ ప్రార్థన ఎవరు చేస్తారు? పరిశుద్ధంగా మీ చేతిలో ఉంది కదా చెప్పండి. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయు, నీ కొరకు నేను ఏర్పరచుకొనిన కొమ్మను ఖాయము అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఆసావు గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారండి? నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నేను ఏర్పరచుకున్న కొమ్మను ఖాయమని ఆసావు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడండి. ఇప్పటికీ మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన దయ కృప వల్లే మనం ఇప్పటికి కూడా సజీవులుగా ఉన్నాం ప్రియమైన దేవుని సంగమా. నిజంగా మన జీవితంలో ఎన్నో ప్రయాణాల్లో నిజంగా ఆయన అగ్ని ప్రాకారంగా ఉండి ఆయన మనల్ని ఒక ప్రాకారం అగ్ని ప్రాకారంగా ఉండి మనల్ని ఆయన ఎప్పుడు నిరంతరం మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు ప్రియమైన దేవుని సంగమా. నువ్వు ఏటి వైపు దృష్టి ఉంచుతున్నావు తెలుసా? లోకం వైపే దృష్టి ఉంచుతున్నావు. అది కాదు. దేవుని వైపు దృష్టి పెట్టి చూడు, నీ జీవితమే మారిపోతుంది. లోకం వైపు పెడితే మొత్తం అంతా కూడా సాతాను నిన్ను వశపరుచుకుంటాడు. అది దేవుని వైపు దృష్టి పెట్టావనుకో నీ జీవితమే మారిపోతుంది. దేవునికి స్తోత్రం. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఏం చేస్తున్నాడు తెలుసా దేవుడు మనల్ని? ఆయన అరచేతిలో మనల్ని చెక్కి ఉన్నాడు. వదిలిపెట్టే దేవుడిని మన దేవుడు వదిలిపెట్టడు. అలాగే చివరిగా ముగించేసుకుందాం. 2వ వచనాలు చూసుకుని హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. హోషేయ 14 అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినదంతా సౌందర్యము అతనికి కలుగును. లేబానుకున్నంత సువాసన అతనికి ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ విశాలము అనే మాట మనకి కనిపిస్తుంది చూడండి. విశాలం అంటే ఏంటంటే విశాలం అంటే బాగా ఖాళీ స్థలం. అంటే నిజంగా స్థలం అనేటప్పుడు నిజంగా ముంబై ఉంది చూసారా? మీకు వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళాం కూడా చెప్తున్నాను. ముంబైలో ఒక ఏరియా ఉంటుందండి. దాని పేరు ధారావత్ అంటారు. ధారావత్ అనే ఒక ఏరియాలోను ఇల్లు ఉంటాయండి. స్లమ్ ఏరియా అన్నమాట. అది బాగా పూర్ ప్రాంతం అన్నమాట. ఒక ఇల్లు మన బాత్రూమ్ ఎంత ఉంటుందో అంత ఉంటుందండి. స్లమ్ ఏరియా అన్నమాట. మన బాత్రూమ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఎవరు పడుకుంటారో తెలుసండి? చెక్కలు ఉంటాయి ఇలాగా. ఒక చెక్క కింద ఒకళ్ళు, ఒక చెక్క కింద ఒకళ్ళు, ఒక చెక్క కింద ఒకళ్ళు. మళ్ళీ ఉదయం లెగ్గానే చెక్కలు మడతెట్టి గోడకేసి అక్కడే వంట. బాత్రూమ్‌కి వెళ్ళాలంటే
ఓ 3-4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత షల్బాత్ ఉంటే అక్కడికి వెళ్ళాలి. అంతలాగా బ్రతుకుతారు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకు దేవుడు ఎంతో విశాలమైన ఇల్లు ఇచ్చినా ఇంకా ఏదో లేదని ఇంకా కొరత. ఇంకా అది లేదు, ఇది లేదని కొరత. ఇంకా ఏదో కావాలని ఇలాంటి స్లమ్ ఏరియా ఒక్కరోజు మనం గడిపామనుకోండి, దేవుడిని అసలు వదిలిపెడతామండి? అయ్య బాబోయ్! నన్ను ఈ స్థితిలో ఉంచావు, ఈళ్ళు ఇలాగున్నారు, నన్ను ఈ స్థితిలో ఉంచావంటే ఆయన ఆరాధించడం మనం ఆపుతామండి అసల? ఆయన కృతజ్ఞతలు చెల్లించకుండా ఉంటామా? మనల్ని అసలు ఎలాంటి స్థితిలో ఉంచాడండి? అసలు మనం ఎంత అందంగా ఉంటున్నామో తెలుసండి? దేనికి లోటు లేకుండా ఉంటున్నామంటే, దేవునికి మనం ఎంతగా ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి అసల? మనల్ని ఎంత బాగా చూసుకుంటాడండి దేవుడు అసల? మనకున్న సౌలభ్యాలు కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో అసలు ఎవరికైనా ఉన్నాయండి? ఉన్నాయా? ఎవరికి లేవు. అసలు నీరు దొరకని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది సమృద్ధిగా నీకు దేవుడు అన్ని సమస్త భూమి మీద అన్ని సమకూర్చాడంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎందుకని వెనకంజగా వింటున్నాం మనం? ఆయనకి ఆరాధన టైంలో ఎవ్వరు కూడా మౌనంగా ఉండకూడదు. ఆయనకి ఆరాధన అలా చేస్తూనే ఉండాలి. ఎంత చేసినా మనకి ఆయన రుణం మనం తీర్చుకోలేం. ప్రేమైన దేవుని సంగమా, చాలా మందికి పొరుగుంటి పుల్లకూర ఇష్టం అంటారు, అవునా కదా? ఇక్కడ చెప్తుంటే బయట విషయాలు చెప్తారు, ఇక్కడ విషయాలు ఎవరు పట్టించుకోరు. మన హృదయంలో ఏముండాలంటే, మన హృదయం ఎలా ఉండాలన్నాడు దేవుడు అండి? మన హృదయం ఎలా ఉండాలి? విశాలంగా ఉండాలి. ఆయన విశాలపరచబడాలి. ఆయన వాక్యం ద్వారా అన్నీ విశాలపరచబడుతున్నాయి, కానీ మనుషుల్లో స్వార్థం ఎలా ఉంటుందండి? మనుషుల్లో స్వార్థం, నేను బాగుంటే చాలనే స్థితిలో ఎక్కువ మానవుడు ఉంటున్నాడు. ఎదుటి వాడికి సాయం చేయాలనే, సహాయపడాలనే గుణాన్ని ఎవరు కూడా ఉండలేదండి. ఎక్స్పాండ్ అవ్వట్లేదు. ఎక్స్పాండ్ అంటే ఏంటనుకున్నారు? విశాలం. విశాలం ఎక్స్పాండ్ అవ్వట్లేదు. ఎక్స్పాండ్ అవ్వట్లేదు ఎవరికి కూడా. నేనే బాగుండాలనుకుంటున్నాడు, కానీ ఎదుటి వారికి సహాయపడాలనే గుణాన్ని ఎవరు కూడా ఉండలేదండి. ఎవ్వరు కూడా క్షమించే గుణం కూడా ఉండలేదు. యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు క్షమించమన్నారండి? 70 లేదా 77 అన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని ఇంటూ చేసి 450 ఉంది. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే అన్‌లిమిటెడ్. ఎన్ని సార్లైనా ఆయన క్షమించమంటున్నాడండి. అన్‌లిమిటెడ్ అంటే ఏంటండి? ఎన్ని సార్లైనా మనం ఎవరైనా క్షమించకుండా ఉంటుందని మనం ఒక మాట అంటేనే మనం తట్టుకోలేము. వెంటనే రివర్స్ కోటింగ్ వెంటనే ఇచ్చేస్తాం వాళ్ళకి. అస్సల మన వాక్యం ద్వారా మరి ఏం చెప్తున్నాడు? 70 కాదు, ఎన్ని కాదు, అన్నింటిని క్షమించగల హృదయం నీకు ఉండాలంటున్నాడు. భార్యను భర్త క్షమించాలి, భర్తను భార్య క్షమించాలి. అవుతున్నాయా? ఇక్కడ లోకంలో జరుగుతుందండి ఇది అసలు. భార్యని భర్త క్షమించాలి, భర్తను భార్య క్షమించాలి. అలా జరిగితే కోర్టు నిండా కేసుల్లో దొంతరలు ఎత్తుకొచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. హీరింగ్‌కి వస్తలేదు అసల. హీరింగ్ అంటే అనుకుంటున్నారా? క్లైమాక్స్‌కి రావట్లేదు. ఎన్ని పెరిగిపోతున్నాయంటే కోర్టులో డైవర్స్ కేసులు అయ్యి ఇయ్యి ఎన్ని ఉంటున్నాయో తెలుసా? అంటే క్షమించుకునే గుణం లేకపోవడం వల్ల ఏమవుతుందండి? కలహం మొదలైపోతుంది. మరి ఇయన్నీ నువ్వు నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర రావాలండి? దేవుడి దగ్గరికి వస్తే క్షమించగల హృదయం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. ప్రతి ఇంట్లో కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఎలా ఉండాలో అర్థమవుతుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే పిల్లలు అందరికన్నా జీవితాలు బాగుంటాయా లేదా? చాలా బాగుంటాయి. అది ఎక్కడికొస్తా దొరుకుద్ది నీకు? దేవుని యొద్దకు వస్తూనే దొరుకుతుంది. ఇలాంటి మంచి విషయాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, ఈ విషయం అనేక మందికి మనం చేరవేయాలి. యేసుక్రీస్తు ఎంతగానో సిలువ వేసినా సరే వీరు ఏం చేయుచున్నారో వీరు క్షమించమని చెప్పారన్న మాటలు, మీరు నేర్చుకున్న మాటలు ఎదుటి వారికి మీరు తెలియచేయగలగాలి. చెప్తున్నారు ఈ మాటలు. అటువంటి ఎవరన్నా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, అత్తాకోడలు దెబ్బలాడుకుంటున్నారు, ఆ మధ్యలోకి ఎప్పుడైనా వెళ్ళేవారా మీరు? వెళ్తే మాకెంత వచ్చిన గొడవ అని పక్కన పోతారు. ఆ టైంలో వెళ్ళి ఇలా మాటలు చెప్పారా? ఇద్దరికి సమానంగా ఇద్దరు సమాధానం పరిచారు ఎప్పుడైనా? ఎవరైనా ఇద్దరు దెబ్బలుకుంటే ఎప్పుడైనా సమాధాన పరిచారు ఎవరినన్నా? వెళ్ళరు. రేపు మాకెందుకు ఆ కారుతో నన్ను కొట్టాడంటే నా తగలబగులుతుంది, మధ్య నేనెందుకు అనుకుంటాను. అవునా కదా? కానీ ఇక్కడ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం కాబట్టి అనేక మందికి దేవుని వాక్యాన్ని మనం, అనేక మందికి దేవుని సువార్తని మనం ప్రకటించాలి. ప్రియమైన దేవుని సంగమా, అలాగే చివరిగా ఆదికాండం చివరిగా 49వ అధ్యాయం 22వ వచనం. కాదమ్మా, ఆదికాండము 49:22.
యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి ఎవరు కనపడుతున్నారండి? యోసేపు గారు కనపడుతున్నారు. యోసేపు వలె మనం కూడా ఫలించాలంటున్నాడు దేవుడు. మరి యోసేపు వలె మనందరం కూడా ఈరోజు ఈ వాక్యం విన్నవారు అందరం కూడా యోసేపు వలె ఉండాలని ప్రభు మీ అందరికీ మనం చేసుకున్నాం. ఎందుకంటే మనందరం కూడా ఫలించే వారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఆత్మఫలాలుగా, ఫలించే ఆత్మఫలాలుగా మనం ఉండాలి. ఆ మాట చూపించుకుని మీకు గుంచేస్తాను నేను. గలతీయులకు రాసిన పత్రిక ఎలా ఉండాలంటే, గలతీయులకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలం అంటే ఎలా ఉండాలండి? అయితే ఆత్మఫలం ఏమైనాగా మనలో ఏముండాలండి? ఏముండాలండి మనలో? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆసక్తి. ఇవన్నీ కూడా ఏంటండి? ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు ఉండాలంటే ఎవరి దగ్గర దొరుకుతాయండి? దేవుని యొద్ద వస్తేనే ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. అప్పుడే మనం ఫలించేవారిగా ఉంటాం. మరి ఈ వాక్యం మీ మనసులో ఫలించి మీరు కూడా యోసేపు వలె అందరూ కూడా ఫలించేవారుగా ఉండాలని ప్రభువుపేట తెలియజేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అవకాశం దైవజనులకి 40 వరకు తెలియజేసుకుంటున్నాం.